మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అమర్నాథ్ గారు ఆగస్టు రేట్ చెప్పన్న అన్న. ఆగస్టు రేట్లు కానివ్వండి, ఇక రానున్న రోజు ధరలు కానివ్వండి, అనంతపురం దిగుమతి ప్లస్ ప్రకృతిపైన ఆధారం అన్న. మా 10 రోజులు శాంపుల్ పడతాయి, రేట్ ఏమన్నా ఉంటుందా? నేను ఇదివరకు చెప్పడం జరిగిందన్న. ఇక పొంగనూరు బామర్ది రమేష్ గారు అమాయకంగా ప్రశ్న అడిగారు. ఉత్తర భారతదేశానికి ఎప్పటి నుంచి కాయలు ఎక్స్పోర్ట్ అవుతాయి బామర్ది గారు? ఆల్రెడీ ఉత్తర భారతదేశానికి మన కాయలు ఎగుమతి అవుతున్నాయి. ఎందుకు మీరు ఇలాంటి కామెంట్ పెట్టి అర్థం కావడం లేదు. ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమయ్యాయి కాబట్టి ధరలు పెడుతున్నాయి రమేష్ గారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే జయపాల్ గారు అన్న, మాది వీకోట టమోటా 3 విడతలు వేశాను, 9 లక్షలు పెట్టాను, 3 లక్షలు వచ్చింది, నేను ఏం చెయ్యాలి? ఆగస్టు ప్లాంటేషన్ చేస్తే రేట్ దొరుకుతుందా చెప్పండి ప్లీజ్ అన్న. రైతులు అందరూ చాలా లాసులో ఉన్నారు అన్న. మీరు 9 లక్షల పెట్టుబడి 6 లక్షలు నష్టమని కామెంట్ పెట్టారు. టమోటా పంట అదృష్టం దాటనా మళ్ళీ మీరు ప్లాంటేషన్ చేయొచ్చని అడుగుతున్నారు. కాకపోతే నా సలహా ఒకటే, అన్సీజన్ కాబట్టి మితంగా నాటుకోండి, భారీగా లేకుండా మితంగా నాటుకోండి. ఎందుకంటే ఈ అన్సీజన్లో టమాటా ధరలు ప్రకృతిపైన ఆధారం, పడే వర్షాలపైన మాత్రమే ధర ఆధారపడి ఉంటుంది. కాబట్టి మితంగా నాటుకోండి. నో ప్రాబ్లం, జూలై ఆల్వేస్ 500 కింగ్ ఫర్ టమోటా ప్రైస్. శ్రీనివాసులు గారు. ఇంకా వెంకీ రమణ గారు ఏమన్నా మళ్ళా చెప్పాను కదన్నా, రానున్న రోజులంతా అనంతపురం దిగుమతి పైన ఆధారం, ప్రకృతి పైన. ముకుందనార్ బేతమంగళం సైడ్ దొరుకుతాయి. మహబూబ్ భాష గారు నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, ముకుందనార్ ఎక్కడ దొరుకుతుందని. అన్నదాత మీకోసం ఈ కామెంట్ పెట్టిన మహబూబ్ భాష గారు, బేతమంగళం వైపు ముకుందనార్ దొరుకుతుంది. జూలై 20కి 1000 రూపాయలు, ఎందుకంటే మన తోట కటింగ్ ఉంది. ఆయనే కామెడీకి పెట్టారు. లేదన్నా దేవుడు కరుణించాలి, మీరు అన్నట్టు ధరలు రావాలని కోరుకుందాం. ఆశపట్టడంలో తప్పు లేదు. అబ్దుల్ కలాం గారే చెప్పారు, కళలు కనండి అని. అంటే కళలు కనడం కాదు, వాటిని సాఫల్యం చేసుకోవాలి. బట్ మనం టమోటా రైతులం, కళలు కన్నాం. దేవుడు ప్రకృతి అనుకూలిస్తే. ఇక ఢిల్లీ ప్రసాద్ గారు హాయ్ అన్న, మాది పలంనేర్. కృషి ఎప్పుడు నాటవచ్చు బ్రో? కనుక్కోండి అన్న. ఎందుకంటే ఒక్కొక్క కాలానికి అనుకూలంగా వానాకాలంలో ఒక రకంగా, వానాకాలానికి ఎండాకాలానికి చలికాలానికి తట్టుకొని విత్తనాలు వేరువేరుగా ఉంటాయి. మనకైతే వ్యవసాయం పైన పెద్ద అవగాహన లేదు, మనం ఎప్పుడు వ్యవసాయం చేయలేదు. అన్నదాతలు అడిగి కనుక్కోండి, దాన్ని బట్టి నాటండి. చివరిగా అనిరెడ్డి గారు ఆంగ్లంలో కామెంట్ పెట్టారైనా, అగైన్ అండ్ అగైన్ టమోటా క్రాప్ ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ దిస్ ఇయర్ బ్రో? థింక్ వన్స్, స్టాప్ ఇట్ పాసిబుల్, డోంట్ షోయింగ్ సేమ్. పదే మళ్ళీ టమాటాలు నాటుతున్నారు. ఈ సంవత్సరంలో అలా నాటడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆలోచించండి. దయచేసి ప్లాంటేషన్లో ఆపండి అని ఆయన అనిల్ రెడ్డి గారు అన్నదాత కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.